అంటే ఎక్కడైతే ఆదాయాలు వస్తాయో అక్కడనే ఖర్చు పెట్టాలనేటువంటిది వాళ్ళకి హక్కు ఉంటుంది అనేటువంటి ఏదైతే సంకుచిత భావం ఉందో అది తప్పు. నేను ఒక ప్రశ్న పెట్టాను, దానికి జవాబు చెప్తే చెప్పాలా. ఎవరు శివలాల్ గారు, మా రంగారెడ్డి దెబ్బతోని మీరు సోకులు చేసుకుంటున్నారు, తెలంగాణ మొత్తం సోకులు చేసుకుంటున్నారు, మరి మాకేమీ అదనంగా ఏమి ఇచ్చినారు అని అడుగుతున్నా నేను. అంటే తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఏం లేదు. మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కాదు, ఉన్నారు ముఖ్యమంత్రులు కాదు అన్నది. మా డబ్బులన్నీ తీసుకుపోయి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి మిగతా దగ్గర ఖర్చు పెడుతున్నారు అనేటువంటి మీ ఆర్గ్యుమెంట్కు మీ ఇచ్చే జవాబు ఏంది అని అడుగుతున్నాను. రెండు, మీరు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో సీట్లు ఎక్కువ పెరిగితే మీరు పోటీ చేయొచ్చు కదా. మీరు ఒప్పుకున్నారు ఇవాళ మా చేత కాదు, మేము గెలవము, ఈ 4 రాష్ట్రాలు ఎట్లా అని ఆలోచిస్తున్నారు. మాకెందుకు చేత కదండి, మాది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. కానీ వెంకటరెడ్డి గారు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్నారు తెలంగాణలో, కానీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. దానికేం చెప్తారు? సో అదే ఇది కూడా అంతే, ప్రజల తీర్పు మారొచ్చు. మరి అదే విషయం ఆయన చెప్పండి. రాజశేఖర్ గారు, వీళ్ళు ఒక్క సీట్తో పరిమితమైన వాళ్ళు ఈ రోజు 8 సీట్లు రాగానే భుజాలు తడుముకుంటున్నారు. ఈ రోజు ఎంపీ సీట్లు వీళ్ళకి ఎందుకు రావడానికి కారకులు ఎవరు? టిఆర్ఎస్ బిఆర్ఎస్ వీళ్ళకి సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ గానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. వీళ్ళు ఒప్పందంతోనే కవితను బయటకు వస్తుండ్రు, ఒప్పందంతోనే కవితను బయటకు వస్తుండ్రు. చెప్పండి. ఒప్పందాలు మీ మధ్యలో ఉన్నవి. మీరు కాళేశ్వరం వెంకటరెడ్డి గారు అమిత్ షా అడగండి, మీరు వెంకటరెడ్డి గారు అమిత్ షా అడగండి, ఒప్పందం కేటీఆర్ తో ఎందుకు పెట్టుకున్నావు? బండి సంజయ్ ఎందుకు జరిపినావు? కిషన్ రెడ్డిని ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఈ రోజు కవితను ఎందుకు వచ్చేసినావు? అడగండి, అమిత్ షా అడగండి. అంతర్గత విషయం ఏంటండి? అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే చెప్తున్నా మీరు. కానీ ఒకటే అధికారులకు సంబంధించినటువంటి ఆ సంస్థలు అవి అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది తప్ప కేంద్రమే రన్ చేస్తే గతంలో మీ ప్రభుత్వంలో కూడా జరగదు. సో ఇది మనం పక్కన పెడతాం. ఒకటి శివలాల్ గారు, నా ప్రశ్న ప్రధానంగా ఒక అంశం, మీరు కలిపి దక్షిణాది రాష్ట్రాలు కలిసి ఉండాలంటే పార్టీలు కలాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే కనుక బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో కలిసింది అంటున్నారు. ఒకవేళ అదే పార్టీ మీతో కలవడానికి వస్తే, ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవాలంటే 2 పార్టీలు కలవాలన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. కలుస్తారా ఖచ్చితంగా? ఒక్కటి ఏమంటండి, ఇది బీజేపీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, మిగతా పార్టీలంతా ప్రాంతీయ పార్టీలు కాబట్టి వీటిని బీజేపీ అయినా, ఇప్పుడు ఎన్డీఏ అని బీజేపీ ఎందుకు అంటుంది? ఇప్పుడు ఇండియా కూటమి అని మేము ఎందుకు అంటున్నాము? వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కొన్ని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని మాకు సపోర్ట్ చేస్తున్నాయి. గతంలో యూపీఏ 1, యూపీఏ 2లో స్పెక్ట్రా గురించి ఇప్పుడు మాట్లాడినారు. స్పెక్ట్రా మాట్లాడితే డైరెక్ట్ ఎవరైతే అపరాధం చేసిరన్నారో వాళ్ళని స్వయంగా మేము కాంగ్రెస్ పార్టీలో పట్టించినాము. అది మీకు ఐడియా లేదా? ఈ రోజు మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయితేనేమో వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాయి క్లియర్ అయిపోతారు. లేదు అనుకో వాళ్ళను ఈడీలు దాడులు చేపించడము, ఐటీ దాడులు చేపించడం అనేది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు మోదీ సిద్ధాంతము, తర్వాత అమిత్ షా సిద్ధాంతం ఇదే కదా. ఇప్పుడు బీజేపీ మొత్తము వాళ్ళ పాత సిద్ధాంతాన్ని మర్చిపోయినారు, దేశం కోసం ధర్మం కోసం అనేది. ఇప్పుడు ఎక్కడ పోయినా మనం, ఏ రాష్ట్రంలో అయినా మనం కైవశం చేసుకోవాలి, ఏ రకంగా మనం అధికారంలో ఉండాలి. ఇంతే వాళ్ళ ఆలోచన, ఇంకా ఏం లేదాడా. శివలాల్ గారు, పార్టీలు కూడా ఏకమైతే, మీరు అన్నట్లు మీరు ఒక జాతీయ పార్టీగా ఉన్నారు, ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని గతంలో కేసీఆర్ గారు కూడా సో వెళ్ళబోతున్నాం, మోదీని ఢీ కొట్టబోతున్నాం ఉన్నారు. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఆయన రాకపోవడం, సో మిగతా పరిణామాలు తెలిసిందే. సో ఒకవేళ కేసీఆర్ గారు మీతో కలవటానికి సై అంటే మీరు నై అంటారా, ఓకే అంటారా? నేను ఏమంటున్నా, రాజశేఖర్ గారు ఆల్రెడీ కేసీఆర్ తోని నరేంద్ర మోదీ గారికి లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయని చెప్పి ఓపెన్ గా చెప్తున్నా. కేటీఆర్ ఏమో అమిత్ షాను పట్టుకుంటూ, కేసీఆర్ ఏమో నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతుండు. ఇవన్నీ ఇది మొత్తానికి వాళ్ళ ఇంటర్లింక్స్ ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఒక అంశం, గతంలో జేపీ నడ్డా లాంటి వారు లేకపోతే మోదీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసంగించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో. సో కేసీఆర్ మాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు, తను కొన్నిసార్లు ఫోన్ చేశాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మీ నాయకులు చెప్పినటువంటి మాటలే. సో ఇప్పుడు కలిసి లేరు అనడానికి ఏమైనా? రాజశేఖర్ గారు, నడ్డా గారు మాకు కేసీఆర్ ఫోన్ చేసినారు, కేసీఆర్ తో మాకు కలిసిపోతాం అనేది నాకైతే సమాచారం లేదు, నేను చూడలేదు. ప్రసంగంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను వెళ్ళలేదండి.
అంత 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 బలహీనుడు కాదు నడ్డా గారు అట్లా ఎస్ మాట్లాడడానికి. ఎస్ ఎస్ ఒకటి ఒకటి పాపిరెడ్డి గారు నేను ఒక మాట చెప్తా. ఎస్ ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ అన్నారు, విద్యుత్ శక్తి కొనుగోలు ఎంక్వైరీ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మరి అనేక ఎంక్వైరీలు వేసి ఇలా ఎందుకు ఒక్క రిపోర్టులో కూడా చెప్పకుండా చేయకుండా యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉండేటువంటి ఒప్పందాలు అడ్డంగా వచ్చినాయి వల్ల అది పరిస్థితి. వాళ్ళు అరెస్ట్ చేయరు. కానీ నేను ఇందాక మాట్లాడుతుంది మీకు గుర్తులేదంటున్నారు. కేసీఆర్ చిట్టా మా దగ్గర ఉంది, ఆయన అవినీతికి సంబంధించినటువంటి చిట్టా మా దగ్గర ఉందని మోదీ గారు చెప్పారు. కానీ ఎందుకు నిరూపించలేకపోయారు? అది వేరు. మేము మాతో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అల్లే నడ్డా గారు. ఒకటి కలిసి రావడానికంటే ఈ కోవలోకి రాజశేఖర్ గారు కలిసి రావడానికి రాజశేఖర్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ అనుకుంటే సుమోటో కేసు కింద కూడా కేసీఆర్ ని బుక్ చేయొచ్చు. వీళ్ళు ఎందుకు చేస్తలేరు? 10 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళు కలిసి 5 సంవత్సరాల నుంచి నీకు నాకు పడతలేదని డ్రామా చేసి అమిత్ షా ఏమో కొడుకుతోని కేసీఆర్ ఏమో మోదీతోని ఇది ఒక రకమైన క్రాస్ దోస్తాని బాగా చేస్తున్నారు. రేపు అవసరం అనుకుంటే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వీళ్ళ సంబంధాలు చూద్దాం, రేపు బయటపడతాయి. రైట్ ఓకే వెంకటరెడ్డి గారు శివలాల్ గారు ఎస్ మన పాపిరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు చెప్పండి. పాపిరెడ్డి గారు ఎస్ అంటే ఇందాక మీరు ఒక అంశాన్ని చెప్పారు. యూపీ లాంటి ప్రాంతంలో అంటే తక్కువ ఆదాయం అంటే ఎక్కువ ఆదాయం తీసుకొని లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయడం, లేకపోతే తక్కువ ఆదాయం తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, ఇలాంటి ఒక అధికారాలు తీసుకుంటుంది అన్నటువంటి అంశాన్ని లేవనెత్తారు. మీరేమంటారు? అంటే ఇది కాదు, రంగారెడ్డి లాంటి ప్రాంతంలో చూసుకుంటే సో మా ఎక్కువ ఆదాయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఎక్కడో ఆదిలాబాద్లోనే ఇంకో ప్రాంతంలో పెడుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీశారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇప్పుడు దీనికి కేంద్రము రాష్ట్రాలు ఆర్థిక ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వెంకరెడ్డి గారు నేను అడుగుతున్నా, మా ఆదిలాబాద్లో 10 లక్షల కూడా ఎకరం ఎవడు కొన్నాడు? రంగారెడ్డి మరి అక్కడ కాబట్టి ఆ ఎగ్జామ్ ఇక్కడ సిద్ధాంతంగా లేదా రాష్ట్రాలు కేంద్రాల జరుగుతుంటే ఇప్పుడు కేంద్రం పెద్ద ఎత్తున రాష్ట్రాల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసమే, అన్ని ప్రజల కోసమే ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ వనరుల ఏదైతున్నదో ఈ వనరులను పెద్ద ఎత్తున ఇప్పుడు ఈవెన్ వాళ్ళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. గుజరాత్ మహారాష్ట్ర ఉన్నది, ఒక దక్షిణాది రాష్ట్రాలే లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి ఆదాయం పోతున్నది. ఈ సమస్య ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాల లేకపోతే కాంగ్రెస్ లేకపోతే అపోజిషన్ అనే కాదు, కేంద్రానికి రాష్ట్ర మధ్య వనరుల పంపిణీ ఉంటుంది. దానికి ఒక ఆర్థిక సంఘం ఉంటుంది. ఆ సంఘం సిఫారసుల ప్రకారం చేయాలి. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతున్నదంటే ఇదంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మొత్తం కూడా ఆర్థిక వనరుల పంపిణీ చాలా మట్టుకు ఆర్థిక సంఘాలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కాబట్టి వాళ్ళ సిఫారసుల మేరకు మిగతా అంశాలకు అంతకుముందు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కొంత ఇన్సెంటివ్స్ ఉండే, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ పనిచేయాలి. కేవలం విషయాలు తీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ఆర్థిక వెనుకబాటుతనము, 2 జనాభా ప్రాతిపదిక. దీంతో ఏం జరుగుతుందంటే నాకు వెనుకబాటుతనం ఉంటేనే ఇప్పుడు ఒక విధంగా వెంకరెడ్డి గారిని కూడా అంట ముస్లిమ్స్ ఎక్కువ మంది జనాలు అంటారు కాబట్టి వాళ్ళు గట్లే ఉంటారు అంటారు. ఇప్పుడు బీహార్ యూపీ రాష్ట్రాలు కూడా గట్లే ఇంకోవాలని అది కాదు విషయం. ఆర్థిక అభివృద్ధి ఆ ప్రాంతం చేయాలి. అదేంటే యూపీ డెవలప్ కావాలి. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి భారతదేశం అభివృద్ధి కావాలంటే ఈ బీమారు రాష్ట్రాలు, ఎందుకంటే ఒక యూపీ బీహార్ 2 కలిస్తేనే దాదాపుగా మొత్తం ప్రపంచ జనాభాలో 3వ 4వ స్థానం వస్తుంది. ఒకవేళ ఈ 2 రాష్ట్రాల యొక్క జనాభా బీహార్ జనాభా కలిపితే జనాభా కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే 3 అంటే భారతదేశం, చైనా కూడా రాష్ట్రం కూడా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద జనాభా కలిగి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయద్దని కాదు, కానీ అంటే అలాంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. చెప్పండి.
అంటే అలాంటి పరిస్థితులు లేవు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్యాయం చేస్తున్నటువంటి అంశాలు తీసుకొస్తున్నాయి పార్టీలన్నీ కూడా. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందో గతంలో కేసీఆర్ అన్నారు. సో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటారా? భవిష్యత్తులో జరిగే అవకాశం, ఎందుకంటే బీజేపీ తనదైన శైలిలో పోతుంది. సో ఎక్కడ పాగా పెడుతుందో అక్కడ గెలుచుకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. సో ఇందా